నమస్తే అండి, నా పేరు ఉమాదేవి అండి. కృష్ణా జిల్లా గోడవల్లి గ్రామం అండి మాది. ఇటువరకు ఎపిసోడ్లో నేను తాటి ఇడ్లీలు తయారు చేసే విధానం చూపించానండి. ఈ ఎపిసోడ్లో తాటి అప్పాల గురించి మా ఫ్యామిలీ ఫ్రెండ్ లలిత గారు నేను కలిసి తయారు చేసి చూపిస్తామండి. నమస్తే అండి, నా పేరు లలిత అండి. ఈరోజు మనం తయారు చేయబోతున్నది తాటి అప్పాలు. దీనికి కావలసిన పదార్థాలు 5 రకాలు. ముందుగా తాటి గుజ్జు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇలా తయారైన తాటి పండును తీసుకుని దానిపైన ముచ్చుకుని ఇలా తీసి దీనిలోని గింజలు ఈ విధంగా తీసుకోవాలి. ఇలా పీస్ తీసుకోవాలండి. చూశారు కదండి, ఇలా ఈ విధంగా పీస్ తీసుకున్నాక నీట్గా నలకలు లేకుండా ఈ తాటిపండులో 2 విత్తనాలు ఉన్నవి ఉంటాయి, 3 విత్తనాలు ఉన్నవి ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్నాము. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఇలా కొబ్బరి తురిమే దాని సహాయంతో ఇలా తురుముకోవాలన్నమాట. ఇలా తురుముకున్న తాటి గుజ్జుని కొలత కోసం ఒక బౌల్లోకి తీసుకుంటున్నామండి. తాటి అప్పాలు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. 1 కప్పు తాటిపండు గుజ్జు, 1 కప్పు తురిమిన కొబ్బరి, పచ్చి కొబ్బరి అండి, 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బెల్లం. మనకు కావలసిన 4 పదార్థాలు చూసామండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని దానిలో 1 కప్పు తాటిపండు గుజ్జుని, 1 కప్పు కొబ్బరిని, తురిమిన కొబ్బరిని, 2 కప్పుల గోధుమ పిండిని, 1 కప్పు బెల్లం తురుముని, బాగా కలిసేలాగా కలుపుకుంటూ పిండిని చూసుకుంటూ మనకు కావాల్సిన విధంగా చపాతీ పిండిలాగా చూసుకుంటూ కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా చేసుకోవాలి. ఈ విధంగా మనకు కావలసిన పదార్థాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడు మనకి వాటర్ అవసరం అనిపిస్తేనే కలుపుకోండి. కొంచెం వాటర్ ఎక్కువైనాయి అనిపిస్తే, పిండి పలచనయ్యింది అనిపిస్తే కొంచెం గోధుమ పిండిని కలుపుకోండి. కలిపెట్టి పెట్టుకున్న ఈ చపాతీ ముద్దలాగా కలిపెట్టి పెట్టుకున్న ఈ పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఇలా చపాతీ కర్రతోటి చపాతీ చేసుకున్న విధంగానే ఇదే విధంగా రౌండ్గా చేసుకుని మనం సేమ్ చపాతీలా ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇలా చపాతీలా తయారు చేసుకున్న తర్వాత రకరకాల ఆకృతుల్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే మీకు ఈజీగా ఉండటం కోసం ఇలా కుంకుమ బారిన మూతతోటి ఇలా కట్ చేసి చూపిస్తున్నానండి. మీరు ఇంకా వేరే ఏదైనా ఉపయోగించవచ్చు. ఇలా దగ్గరగా తీసుకుంటే మనకి వేస్టేజ్ ఎక్కువగా పోదండి. మళ్ళీ మనం దీన్ని ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత మిగిలిన దాన్ని కూడా మళ్ళీ ముద్ద చేసుకుని మళ్ళీ ఇలా కట్ చేసుకో. నాకు ఇది అందుబాటులో ఉందండి, దీంతో ఇచ్చేస్తున్నాను. మీరు ఇంకా ఏదైనా కూడా సహాయంగా తీసుకోవచ్చు. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఇలా మనకి ఎక్స్ట్రా అదంతా ఇలా తీసేస్తామండి. ఇలా తీసుకున్న దాన్ని మరలా ముద్దగా చేసుకుని మళ్ళీ చపాతీలా చేసుకోవాలండి. చపాతీ కర్ర అందుబాటులో లేనప్పుడు
పూరీ ప్రెస్లో కూడా చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీ ప్రెస్లో కూడా వేసుకుని చిన్న చిన్న అప్పడాల షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇది పూర్వత్రం ఇలా చేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ అందుబాటులోకి పూరీ ప్రెస్లు వచ్చినాయి కనుక అలా కూడా చేసుకోవచ్చు అండి. మీరు గవ్వలు లాగాను మరి కాజాలు లాగాను ఎలా అయినా ఏ ఆకృతిలోనైనా ఇదే విధం అండి ప్రాసెస్. పిండి కలుపుకునే విధానం ఇదే. మనకి ఏ షేప్ కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన దాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకుని ఉంచుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి. ఆ తర్వాత ఇలా కళాయిని పెట్టుకుని దానిలో కళాయిలోకి ఆయిల్ తీసుకుని ఆయిల్ ఒక 10 నిమిషాలు వేడెక్కనివ్వాలండి. ఆయిల్ వేడెక్కినట్టుందండి. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న ఈ తాటి అప్పాలని ఒకటొకటిగా నిదానంగా దీనిలో వేసుకుని వేయించుకోవాలండి. ఈ వేయించుకునేటప్పుడు మనం ఆయిల్ సిమ్లో పెట్టి వేయించుకుంటే బాగా ఉడికి మనకి వాటి ఇది బాగా వస్తుందండి. ఇలా సిమ్లో పెట్టుకుని నిదానంగా ఒకటొకటి తిప్పుకుంటూ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చాక బౌల్లోకి తీసేసుకుందామండి. ఆయిల్ అంతా ఫిల్టర్ అయిపోయాక తీసుకుని వేరే బౌల్లో చూసారు కదండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా ఈ తాటి అప్పాలు అనేది అంత ఆయిల్ ఎక్కువగా పీల్చుకోకుండా చాలా అంటే చాలా తక్కువగా పీల్చుకున్నాయండి. మనం అవి తింటున్నప్పుడు కూడా మనం ఆయిల్ ఫుడ్ తింటున్నాం అన్న ఫీలింగ్ రాదండి. వీటిని తిన్నప్పుడు మనకే అర్థమవుతుందండి చాలా అంటే చాలా తక్కువగా ఆయిల్ పీల్చాయనేది. చూస్తుంటే కూడా అర్థమవుతుంది కదండి మీకు, చాలా తక్కువగా ఆయిల్ పీల్చుకుంది. చూడండి సర్వింగ్ బౌల్లో వేస్తాం. చూసారు కదండి, ఎంతో ఆరోగ్యకరమైన రుచికరమైన తాటి అప్పాలు రెడీ అయిపోయాయండి. వీటిని తింటున్నప్పుడు కూడా దానిలో ఉన్న ఫ్లేవర్ పోదండి. మనకి పిల్లలకి ఎంతో ఆరోగ్యకరమైనవి. వీటి పోషకాలు పిల్లలకు అందించడం వల్ల బయట జంక్ ఫుడ్ తినడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే పెట్టడానికి కూడా బాగుంటాయి. ప్రతిరోజు వాళ్ళకి స్నాక్ పెట్టలేకపోయామనే ఫీలింగ్ లేకుండా చేసుకుని 4 రోజులు నిల్వ కూడా ఉంచుకోవచ్చండి. డీప్ ఫ్రై చేసినా కూడా దాని తత్వాన్ని కోల్పోదండి. దాని రుచి మనకి చాలా బాగా తెలుస్తూ ఉంటుంది తిన్నప్పుడు. ప్రకృతి సిద్ధంగా లభించిన తాటిపండుతోటి తయారైన ఈ తాటి అప్పాలని మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని, దాని రుచిని మీరు కూడా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.